పెద్దలగూడ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళా రిజర్వ్ కాబడ్డది కాబట్టి అక్కడ ఒక దుర్మార్గమైన పాలన కొన్ని రోజులు జరుగుతూ ఉంది. ఆ దుర్మార్గమైన పాలన అంతం చేయడానికి ఒక అయ్యవారిపల్లి కల్పన అనే మహిళ ఈరోజు చదువుకున్న మహిళ నిలబడ్డది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉమ్మడి గ్రామ పంచాయతీ మజీద్మాడ్పల్లి, మంచల్పాడు, మొదలగూడెం కలిసి అయ్యవారిపల్లి కల్పన నిలబెట్టడం జరిగింది. ఇలా ప్రజాస్వామ్యం అంటే ఎట్లుంటది అనేది కొందరికి చుక్కలు చూపిస్తుంది. కల్పన మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇలా అత్యధిక మెజార్టీతోని కల్పన గెలవబోతా ఉంది. కొందరు దుర్మార్గానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి జరుగుతున్న ఎన్నికలు ఇవి కాబట్టి మొదలగూడ గ్రామ వాస్తులంతా కూడా చాలా మంచి క్యాండిడేట్ ని సెలెక్షన్ చేసి అభ్యర్థిని గెలిపించడానికి వారి యొక్క కృషి చెప్పలానంత కృషి ఉంది వాళ్ళది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇలా కల్పన ఖచ్చితంగా గెలుస్తుంది, కత్తెర గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది. నేను సర్పంచ్ నా గుర్తు వచ్చేసి కత్తెర. నేను చాలా అభివృద్ధి పనులు చేస్తాను. రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యము ఇలా చూస్తాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాను. సర్పంచ్ అయితే ఇక్కడ జరిగిన అన్యాయాలు మాకు చాలా బాధ కలిగింది. మమ్మల్ని పెట్టని బాధ లేదు, తిరిగిన పోలీస్ స్టేషన్ లేదు, ఎన్ని బాధ ఇచ్చారు. మేము ఎక్కని కోర్టు లేదు, తిరిగిన మేము అలాంటి బాధ ఎవరికి రావద్దు. మేము బాధపడగా ఎవరికి బాధ రావద్దు. ఆ క్యాండిడేట్ ఓడగొడితే మేము అందరం సంతోషంగా బతుకుతాము, మంచి పనులు చేస్తాం. అవ్వాలంటే కత్తెర గుర్తు కోటేయాలి. అలాంటి బాధలు కానీ, అక్రమ కేసులు కానీ, అలాంటివి ఎన్నో ఇబ్బందులు అయినాయి. అవి జరగవద్దు. అట్లాంటి బడ్డ బాధ ఎవరికి రావద్దు. ఏ ఇల్లుగిన బాధపడద్దు. అందరు సమానంగా చూసుకుంటాం. అందరు గెలిపే మా గెలుపు. మేము గెలిచినట్టు కాదు, అందరు గెలుస్తారు. మాకు గెలిపే అందరు గెలుపు. బలపరిచిన అభ్యర్థిని పైన రేవంత్ అన్న, శంకరన్న ఎమ్మెల్యే, మేము సర్పంచ్ అయితే అన్ని పనులు చేస్తాం. శంకరన్న పోయి అడగనిక మాకు ధైర్యం ఉంటుంది, దమ్ము ఉంటుంది. మేము చేయనీకే అన్ని పనులు చేస్తాం. గ్రామ అభివృద్ధి చేస్తాం, అందరితో కలుపుకొని తిరుగుతాం. మమ్మల్ని గెలిపిస్తే కింద పైన మొత్తం మేమే అయితే అన్ని పనులు మంచిగా జరుగుతాయని కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తెర గుర్తు వచ్చింది. మాకు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే అన్ని పనులు సజావుగా అందరితో కలిసి చేస్తానని చెప్తున్నాను. ప్రజలందరికీ నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒకరిద్దరం మాత్రమే తిరిగినాం ఇక్కడ ప్రతి విలేజ్లో. ఈరోజు మా ఎంబడి ఇంతమంది కార్యకర్తలు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషిస్తున్నా. నేను మొదలగూడ గ్రామ పంచాయతీలో 6వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా పేరు గడ్డం జంగయ్య. నేను సర్పంచ్ బరిలో కూడా ఉన్నింటి, కాకపోతే మా అక్కను కల్పనక్కను కూడా బరిలో ఉంది. మా ఇద్దరిది కల్పనక్క వచ్చింది కాబట్టి అందు కూడా సంతోషం. నేను ఇప్పుడు అభ్యర్థిగా లేకున్నా నేను సర్పంచ్ అభ్యర్థిగా అనుకొని ఆమె ఇంట్లో ఉండి అన్ని విధాల ఎంత కష్టమైనా రాత్రి పవర్లు అందరం కష్టపడుతున్నాం. మా వార్డు మెంబర్లు అందరూ చాలా కష్టపడుతున్నారు. 24 అవర్స్లో ఒక 5-6 గంటలు మాత్రమే వండుకొని మిగతా అవర్స్ అంతా అందరు బాగా కష్టపడి పనిచేస్తారు. మాకు సహకరించిన వార్డు మెంబర్లు అందరికీ, మరి మా ఎంబడి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, మా నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకోటి, గ్రామాలలో మొదటిగా పారిశుభ్రతకు ఇంపార్టెంట్ ఇస్తాం, గ్రీనరీకి, పచ్చదనానికి ఇంపార్టెంట్ ఇస్తాం. మా వార్డులో డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి మా సర్పంచ్కి తెలిపి వారితో సహకారంతో మా ఎమ్మెల్యే గారు అండ మాకు బాగా ఉంది. మా ఎమ్మెల్యే గారు అండతోటి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని విలేజ్లో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తామని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో పాటు జనాలు మమ్మల్ని ఆశీర్వదించి కత్తెర గుర్తుకు సర్పంచ్కి ఓటేసి, నాది గౌను గుర్తు కాబట్టి 6వ వార్డుకు గౌను గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మేము ముందుండి మా ఎంబడి మా ఎమ్మెల్యే శంకరన్న గారు ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా పనులు చేయగలుగుతాం. ఈరోజు కొంతమంది నాయకులు కొంతమంది జనాలను అందరినీ తీసుకుపోయి వెంబడి పెట్టుకున్నాడు.
కానీ జనాలు ఎంబడున్నారు, కానీ జనాల గుండెల్లో మేమున్నాము, మా పార్టీ ఉంది, మాకు గుర్తుంది, కత్తెర గుర్తు ఉంది. అది మాకు సంతోషం. ఓట్లు మాకే ఇస్తారని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని నోటీస్ గెలిపిస్తే ప్రతి ఒక్కరికి ఓటర్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. నేను మొదలగూడ గ్రామ ప్రజలకు తెలియజేసే విషయం ఏంటంటే, తాళం ఒకరికి తాళం చెవి ఒకరికి ఇవ్వకూడదు. మన గ్రామంలో ఉన్న సమస్య అది. ఎవరు గెలుస్తున్నారనేది కాదు, మన అభ్యర్థి మాత్రమే గెలవాలి. కల్పన వెంకటేష్ గారు తన సొంత ఆలోచనలతోటి ముందుకు పోతారు మన గ్రామంలో. అవతల ఉన్న అభ్యర్థి ఎటువంటి వ్యక్తో మీకు అందరికీ తెలుసు. కాబట్టి తాళం చెవి ఒక్క దగ్గర ఉంటేనే మన గ్రామ అభివృద్ధి కానీ, మన గ్రామ సమస్యలు కానీ, మన గ్రామానికి కావాల్సిన నిధులు కానీ అన్ని రకాలుగా మనకు సమకూరుతాయి. ఇంకో విషయం ఏంటంటే, మనకు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారి మన మద్దతు పూర్తిగా ఉంది. ఆయన మద్దతుతోటి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము. ఈ గ్రామానికి పార్కులు లేవు, బస్ స్టాపులు లేవు, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ యువతకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి మా సర్పంచ్ గారికి తోడ్పాటును అందించి ఆమెను గెలిపించుకొని మేము గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. నమస్కారములు. మా మిత్రుడు వెంకటేష్, మా భార్య అయ్యవారి కల్పన వెంకటేశ్వరికి అమూల్యమైన ఓటిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకు గెలిపించాలనేది ఎందుకంటే, వాళ్ళు ఒక వ్యవసాయం చేసేటోళ్ళు. ఇవాళ వచ్చిరంటే వాళ్ళ తన భూమి ఉంది, చేసుకుంటారు. కానీ రాజకీయాలు రావడం కారణం ఏంటంటే, వాళ్ళు సర్వీస్ చేయాలని, పేదోళ్ళకు మంచి చేయాలని, వేరే ఉద్దేశం లేదు. దోసుకొని తినాలి, అందరిలాగా బిల్డింగ్లు కట్టాలి, ఏవో చేయాలని కాదు. పబ్లిక్ సాయం చేయాలి, పేదోళ్ళ కోసం, గరీబుల కోసం అన్నీ చేయాలి. శ్మశాన వాటిక లేదు మా ఊళ్ళో. మొదలగూడెంలో అంత ఊరు ఉంది కదా, శ్మశాన వాటిక లేదు. ఇందిరా మిల్లు ఇప్పుడు స్టార్ట్ అయింది, అన్ని వచ్చినాక మంచిగా. అంతకుముందు ఏవీ లేవు. చూడడానికి ఏంటంటే పెద్ద పదవి ఉంది తప్ప మా ఊళ్ళో డెవలప్ లేదు. మా మొదలగూడెంలో ఏది నోచుకోలేదు. కాబట్టి ఈ మైనార్టీలకు కూడా కమిటీ హాల్, ప్రతి ఒక్కరు కమిటీ హాలు, రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కటి చేస్తాడని మా మొదలగూడెం ప్రజలకు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు మన ఈ మొదలగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్ బరిలో మన కల్పన గారు బరిలోనే జరిగింది. మన తరఫున మన అక్కను మన ఎమ్మెల్యే శంకరన్న గారు బలపరిచి నిలబెట్టడం జరిగింది. అక్కడ నిలబెట్టుకొని అందరము మన అమూల్యమైన ఓటును అక్కకేసి, దాంతోపాటు ఆమెతో పాటు వార్డు మెంబర్ల నిలబడేటువంటి 8 మందిని కూడా గెలిపించుకొని ఈ ఊరు గ్రామ అభివృద్ధిలో అందరు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మన గెలిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారు శంకరన్న ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువ నిధులు మన గ్రామ పంచాయతీ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం మాకు ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను. దాంతోపాటు ఎమ్మెల్యే గారు ఇక్కడ ముఖ్యంగా ఇంత కూడా వచ్చి ఒక మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఇస్తారని హామీయడం జరిగింది. గతంలో మొదలైన గ్రామ పంచాయతీలో మొదలైన గ్రామంలో మహిళా సంఘ భవనాన్ని కూడా చేయడం జరిగింది. ఇలాంటి ఇంకా మేము గెలవక ముందే లాస్ట్ ఇయర్ నేను కంటెస్టెడ్ అభ్యర్థిని. నాకు రాకపోయినా సరే, రిజర్వేషన్ నాకు రాలేదు కాబట్టి మన కల్పన గారిని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మన గ్రామాల ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, అక్క గెలిస్తే మనందరం గెలుపు కాబట్టి ఖచ్చితంగా మన అమూల్యమైన ఓటును ఇక్కడ ఉన్న వాళ్ళు, మన మనతో లేని వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మీ యొక్క అమూల్యమైన ఓటును మన కల్పనక్క గారికి, అక్కతో పాటు అక్క బలపరిచిన కత్తెర గుర్తుకు వేసి, అది దాంతోపాటు మన అక్క తరఫున వెళ్ళేటువంటి 8 మంది వార్డు సభ్యులందరూ వారి కేటాల్సిన గుర్తులందరినీ పైన మన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మాకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి మొదటి గ్రామ పంచాయతీలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.